కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రేపు 3 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్న సభా వేదికను హెలీప్యాడ్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసిన వేముల ప్రశాంత్ రెడ్డికి భీమ్గల్ నుండి లింబాద్రి గుట్ట వరకు భీమ్గల్ మండల యువకులు 1000 బైకులతో అపూర్వ స్వాగతం పలికారు. ఇది చేనేతల ప్రభుత్వమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన పద్మశాలి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గెలుపు కోసం నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు డివిజన్లో ఇన్ఛార్జీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యపై సినిమా నిర్మిద్దామని డైరెక్టర్ సేనాపతి తెలిపారు. నగరంలోని మేరు సంఘంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నర్సింగ్పల్లిలోని తిరుమల తిరుపతి క్షేత్రంలోని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ నరసింహారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సమక్షంలో 200 మంది బెంగాలీ స్వర్ణకారులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలంలోని పందిమడుగు దూప్యాతాండ గ్రామాల నుంచి రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ సందర్భంగా 2,86,74,344 సీజ్ చేయగా సరైన ధృవపత్రాలు చూపించిన వారికి 1,74,15,858 తిరిగి ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద ఎన్నికల నియమావళి సందర్భంగా నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఓ వ్యక్తి ఎటువంటి రసీదులు ఆధారాలు చూపించకపోవడంతో 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జగన్పల్లి పాఠశాల 1995-96 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సందడి చేశారు.